శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో నేడు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. పుట్టపర్తి కేంద్రంగా యుద్ధ విమానాల తయారీ పరిశ్రమకు భూమి పూజ చేయనున్నారు. దేశానికి రక్షణ కవచంలా రాయలసీమలో ప్రాజెక్టులు చేపడుతుండగా సుమారు 15,803 కోట్ల రూపాయలతో ఏఎంసీఏ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నారు. డిఫెన్స్, డ్రోన్ రంగాల్లో 12 అనుబంధ సంస్థలకు భూమి పూజ నిర్వహించనున్నారు. డిఆర్డీఓ సమన్వయంతో 1,00,000 కోట్లతో యుద్ధ విమానాల పరిశ్రమతో పాటు పలు అనుబంధ సంస్థలు ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 650 ఎకరాల్లో 12 సంస్థలు ఏర్పాటు చేస్తుండగా దాదాపు 20,000 మంది యువతకు ఉపాధి లభించనుంది. మా కరెస్పాండెంట్ విజయ్ కుమార్ అక్కడి నుంచి పూర్తి సమాచారాన్ని లైవ్లో అందిస్తారు. విజయ్, ఇంకా ఎంతసేపట్లో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, సీఎం చంద్రబాబు నాయుడు అక్కడికి చేరుకుంటారు? ఎన్ని గంటలకు భూమి పూజ నిర్వహిస్తారు? శ్రీదేవి, ఈరోజు ఒక సువర్ణ అధ్యాయాలతో లిఖించదగ్గ ఈరోజు ముఖ్యంగా చూసుకుంటే రాయలసీమలో డిఫెన్స్ ఏదైతే యుద్ధ విమానాల తయారీ కేంద్రం రాయలసీమలోని పుట్టపర్తిలో ఈరోజు ప్రారంభించనున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 9:45 ప్రత్యేక విమానంలో అమరావతి నుంచి పుట్టపర్తి విమానాశ్రయం చేరుకుంటారు. అదే 10 గంటలకి రాజ్నాథ్ సింగ్ కూడా ప్రత్యేక విమానంలో పుట్టపర్తి విమానాశ్రయం చేరుకొని 10:15 భూమి పూజ కార్యక్రమం అయితే చేపట్టనున్నారు. ఈ యుద్ధ విమానాల తయారీ కేంద్రానికి అయితే ఇప్పటికే పూర్తిగా ప్రణాళిక అయితే పూర్తి సిద్ధం చేసుకున్నారు. దాదాపు 600 ఎకరాల్లో ఈ యుద్ధ విమానాల తయారీతో పాటు మరికొన్ని డిఫెన్స్కి సంబంధించిన డ్రోన్లు కావచ్చు, మరి ఇలాంటి కంపెనీలు దాదాపు 12 కంపెనీలకు ఈరోజు భూమి పూజ నిర్వహించనున్నారు రాయలసీమ వ్యాప్తంగా. అయితే ముఖ్యంగా చూసుకుంటే పుట్టపర్తిలో దాదాపు 600 ఎకరాల్లో దాదాపు 1,00,000 కోట్ల రూపాయలతో ఈరోజు ఈ ప్రాజెక్ట్ అయితే నిర్మించున్నారు. మొట్టమొదటి విడతగా 15,808 కోట్ల రూపాయలు ఈరోజు ఈ డిఫెన్స్ దీనికి వెచ్చించనున్నారు. అయితే ముఖ్యంగా రాయలసీమ అయితే గతంలో చూసుకుంటే రాయలసీమ రతనాలసీమగాను, అలాగే రాయలసీమ ఉద్యాన పంటకు హబ్గా మారేది. ఇప్పుడు రాయలసీమ కూడా పూర్తి రక్షణ సీమగా మారబోతుంది. అయితే మనం విజువల్స్ అయితే చూడొచ్చు. ఇప్పుడే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లో 9:45 ప్రత్యేక విమానంలో చేరుకునే సందర్భంగా ఇప్పటికే పటిష్ట బందోబస్తు పోలీసులు అయితే ఏర్పాటు చేశారు. అలాగే కేంద్ర రక్షణ శాఖ మంత్రి కూడా ఇక్కడ రానుండడంతో కూడా మరీ పోలీస్ యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమయ్యి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. అయితే ఎయిర్పోర్ట్లో కూడా కేవలం ఎమ్మెల్యేలు, మంత్రులకు మాత్రమే అవకాశం ఇస్తున్నారు. అయితే ఎవరిని కార్యకర్తలను కానీ, రెండో స్థాయి లీడర్లను కానీ పూర్తిగా ఎయిర్పోర్ట్లోకి అలౌ చేయని పరిస్థితి అయితే కొనసాగుతుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు దాదాపు ఇక్కడ డిఫెన్స్ రంగంతో పాటు దాదాపు యుద్ధ విమానాల తయారీతో పాటు దాదాపు 12 కంపెనీలకు, చిన్న 12 కంపెనీలకు ఈరోజు భూమి పూజ కార్యక్రమానికి రాజ్నాథ్ సింగ్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారి చేతుల మీదుగా అయితే ప్రారంభం కానుంది. ఇప్పటికే దాదాపు మంత్రులు పూర్తిగా అయితే మనం చూడొచ్చు విజువల్స్లో లోకేష్ బాబు కూడా ఇప్పుడే ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అవుతున్నాడు. అయితే ఇంకా మరి కొంతమంది మంత్రులు కూడా ఇప్పటికే చేరుకొని సీఎంకి ఘన స్వాగతం పలడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. అయితే ఏది ఏమైనా పోలీస్ యంత్రాంగం కావచ్చు, అలాగే ఇక్కడ ఈ ప్రారంభోత్సవానికి అయితే గట్టిగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. అయితే ముఖ్యంగా మనం చూసుకోగలిగితే రాయలసీమలో ఊహించని ఈ ప్రాజెక్టు రావటం నిజంగా రాయలసీమ వాసులకి ఆనందించదగ్గ విషయం. దాదాపు 7,500 మందికి, అంటే ఇప్పుడు ప్రస్తుతము ఏర్పాటు చేస్తున్న కంపెనీలో దాదాపు 7,500 మందికి ప్రత్యక్షంగా, మరో 20,000 మందికి పరోక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి. అయితే మొత్తం పూర్తిగా దాదాపు ఈ ప్రాజెక్టు రావడానికి మరో 3 సంవత్సరాలు, అంటే పూర్తి కావడానికి 3 సంవత్సరాలు పడుతుందని ఇప్పుడు అధికారులు చెప్తున్నా. అయితే పుట్టపర్తి విమానాశ్రయం అంటే విమానాల తయారీతో పాటు ఇక్కడే యుద్ధ విమానాలు ట్రయల్ రన్ చేయడానికి కూడా ఇక్కడ ఎయిర్పోర్ట్ సిద్ధం చేశారు. మరో ఎయిర్పోర్ట్ కూడా సిద్ధం చేయబోతున్నారు. ఏదేమైనా మొత్తానికి చూసుకుంటే రాయలసీమకు నిజంగా, అంటే రాయలసీమకే కాదు, ఈ డిఫెన్స్ యుద్ధ విమానాల తయారీ కేంద్రం అనేది మొత్తం మన దేశానికి గర్వించదగ్గ విషయం. అయితే 5వ జనరేషన్కి సంబంధించిన యుద్ధ విమానాలు ఇక్కడ తయారు కాబోతున్నాయి. భారతదేశంలోనే ఇది మొట్టమొదటి ప్లాంట్గా అయితే అధికారులు తెలియజేస్తున్న సంగతి. ఇప్పుడే మంత్రులు ఇక్కడికి ఇచ్చేస్తారు. ఎమ్మెల్యేలు లోపలికి వెళ్తున్న పరిస్థితి ఉంది. విజయ్, థ్యాంక్ యూ.